హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. మన ఛానల్ 10 లాక్ సబ్స్క్రైబర్ మార్క్ అయితే దగ్గరగా ఉంది. కాబట్టి ప్రతి వాళ్ళు కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అయితే సపోర్ట్ చేయండి. సో మీరు ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. మనకి ఎస్ఎస్సి కొత్త వెబ్సైట్ అయితే లాంచ్ చేయడం జరిగింది కదా. ఆల్రెడీ నేను కొత్త వెబ్సైట్లో కొత్తగా రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ డీటెయిల్స్తో కొత్త వెబ్సైట్కి సంబంధించి వీడియో ఆల్రెడీ చేశాను. ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే అయితే చూడండి. సో దీనికి సంబంధించి మనకి ఒక నోటీస్ అలాగే ఫేజ్ 12 నోటిఫికేషన్ అనేది అయితే అధికారికంగా అయితే విడుదల చేయడం అయితే జరిగింది. సో మీరు పాత వెబ్సైట్ ఏదైతే ssc.nic.inలో మనకి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా కొత్త వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. పాత వెబ్సైట్లో చేసిన రిజిస్ట్రేషన్స్ అనేవి అయితే ఇక చెల్లవు. కొత్త వెబ్సైట్ నుండి మాత్రమే ఇక నుండి మనం అప్లికేషన్స్ అనేవి అయితే మనకి జాబ్ ఏదైనా విడుదలైనప్పుడు నోటిఫికేషన్ అనేది అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అందరూ కూడా ఫ్రెష్గా వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది అయితే చేసుకోవాలి. నేను స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలనేది ఆల్రెడీ వీడియో చేశాను. సో చూడకపోతే ఆ వీడియో లింక్ పైన డిస్క్రిప్షన్లో వదిలేస్తాను. పైన ఐఎన్ఎస్ సింబల్ దగ్గర అక్కడ నుండి చూసి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఓకే, సో దీనికి సంబంధించి ఎస్ఎస్సి ఫేజ్ 12 నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 26వ తారీఖున అయితే విడుదల చేయడం జరిగింది. మార్చి 18వ తారీఖు లోపు అప్లై చేయాలి. ఎస్ఎస్సి ఎప్పుడు కూడా లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకండి, సర్వర్ ఇష్యూస్ అనేవి ఉంటాయి. కాబట్టి అట్లీస్ట్ లాస్ట్ డేట్కి 1 వీక్ ముందుగా అయినా సరే అప్లై చేసే ప్రయత్నం అయితే చేయండి. ఓకే, అలాగే మనకి సర్వర్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఎర్లీ మార్నింగ్ కానీ మిడ్ నైట్ 12 తర్వాత కానీ మీరైతే ట్రై చేయండి. అప్పుడైతే కొంచెం ఫ్రీగా అవుతాయి. కొత్త వెబ్సైట్ కదా, మేబీ సర్వర్ ఇష్యూస్ ఏమైనా క్లియర్ అయినాయేమో చూడాల్సి అయితే ఉంది. దీనికి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనేది మే 6 నుండి 8 దాకా టెంటివ్గా కండక్ట్ చేస్తారు. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్కి సంబంధించి ఇక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు, దీనికి కాల్ చేసి అయితే మీరు క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఓకే, ఇది అప్లై చేయడానికి 1/1/2024 నాటికి మీకు ఏజ్ చూసుకున్నట్లయితే మనకి 18 నుండి 25 సంవత్సరాల లోపు ఏజ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో ఇందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ పోస్టులు ఉంటాయి. కొన్ని పోస్టులకి 18 నుండి 25, 18 27, 18 28, 18 30, 18 35, 18 నుండి 37, 42, 20 నుండి 25, 21 నుండి 25, 21 నుండి 27, 21 నుండి 28, 21 నుండి 30, 25 నుండి 30 ఇలా డిఫరెంట్ పోస్టులకు అయితే మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏదైతే అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారో దీనికి అదనంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5, ఓబీసీ నాన్ క్రిమినల్ వాళ్ళకి 3 సంవత్సరాలు అయితే అదనంగా రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూ వాళ్ళకి అయితే 10 సంవత్సరాలు, పీడబ్ల్యూ ఓబీసీకి 13, పీడబ్ల్యూ ఎస్సీ ఎస్టీకి 15 సంవత్సరాలు అయితే మనకు అదనంగా రిలాక్సేషన్ అయితే ఇస్తారు. మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఇవన్నీ కూడా ఏజ్ అనేది వచ్చేసరికి 1/1/2024 నాటికి అయితే మీకు ఏజ్ అనేది ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అయితే మార్చి 18 నాటికి అయితే మీరు అయితే క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లై చేయడానికి 100 రూపీస్ అయితే ఎగ్జామినేషన్ ఫీజు ఉంటుంది. ఉమెన్, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూ, ఎక్సర్విస్ మెన్ ఎటువంటి ఫీజు కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎస్ఎస్సిలో ఒక మంచి విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి మనకి నియర్ బై సిటీస్లోనే ఇస్తాడు. అలాగే ఎగ్జామినేషన్ ఫీజు కూడా తక్కువే ఉంటుంది, 100 రూపీస్. చాలా మందికి ఆ 100 రూపీస్ కూడా పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎగ్జామ్ సెంటర్స్ మీకు హైదరాబాద్, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, ఓకే, అలాగే మనకి చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరంలో అయితే మనకి అలాగే కరీంనగర్, వరంగల్లో కూడా పరీక్షా కేంద్రాలు అయితే కేటాయించడం అయితే జరుగుతుంది. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటీ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిలేటెడ్గా మీకు ప్రశ్నలు అయితే అడగడం జరుగుతుంది. 60 నిమిషాల పాటు పరీక్షా సమయం ఉంటుంది. 0.50 నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి రిలేటెడ్ జాబ్ని బట్టి స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్, డేటా ఎంట్రీ, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేవి అయితే నెక్స్ట్ ఫేజ్లో అయితే కండక్ట్ చేస్తారు. ఓకే, ఓకే, నోటిఫికేషన్ చివరిలో మనకి ఇందులో ఏ పోస్టులు ఉన్నాయి, లైబ్రరీ అటెండెంట్ పోస్ట్ ఉంది, ఈ పోస్ట్ అనేది ఏ డిపార్ట్మెంట్కి వస్తుంది, ఆ పోస్ట్కి సంబంధించిన ఏజ్ ఎంత, అది ఏ లెవెల్లో వస్తుంది, దాని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, దానికి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. కొన్ని 10th క్లాస్తో, కొన్ని గ్రాడ్యుయేషన్తో, కొన్ని ఇంటర్మీడియట్తో, ఓకే, ఇలా మనకి ఇంటర్మీడియట్ ఇలా రకరకాల క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉంటాయి. కొన్ని జాబ్స్కి ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడుగుతాడు. మీరు ఇందులో ఎక్స్పీరియన్స్ లేని జాబ్స్ ఏమైనా ఉంటే కనుక వాటిని చూసుకుని మీరు అప్లై చేసేటప్పుడు మీ క్వాలిఫికేషన్ తగ్గ మనకి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో చూసుకుని, ఎక్కడ వేకెన్సీస్ ఉన్నాయో మనకి ఏది ఎక్స్పీరియన్స్ లేకుండా అడుగుతున్నాడో చూసుకుని వాటికి సంబంధించి మీరు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 10th, ఇంటర్, డిగ్రీ, ఓకే, ఇలా మనకి అన్ని రకాల క్వాలిఫికేషన్తో ఇందులో అయితే ఉద్యోగాలు అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, మీకు ప్రతిదీ డీటెయిల్గా చెప్పట్లేదు, ఎందుకంటే టోటల్గా 489 రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. టోటల్గా చూసుకున్నట్లయితే 2049 ఖాళీలకు అయితే ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. నోటిఫికేషన్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకసారి కంప్లీట్గా నోటిఫికేషన్ అనేది చదవండి. చదివిన తర్వాత మనకి ఇది కొత్త వెబ్సైట్ ssc.government.in, దీంట్లోకి వెళ్ళిన తర్వాత రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. సో వన్ టైం రిజిస్ట్రేషన్ ఆల్రెడీ పాతగా చేసుకున్న వాళ్ళందరూ కూడా nsc.inలో
ప్రతి వాళ్ళు కూడా దీంట్లో ఫ్రెష్‌గా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఫ్రెష్‌గా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ అయ్యి మీరు ఈ ఫేజ్ 11కి ఫేజ్ 12కి సంబంధించి అయితే మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఓకే. ఫేజ్ 12కి సంబంధించి కూడా ఎలా అప్లై చేయాలి? ఒకసారి మళ్ళీ కూడా ఓటీఆర్ రిజిస్ట్రేషన్‌తో కుదిరితే సెపరేట్‌గా అయితే వీడియో అయితే చేస్తాను. సో, వీడియో మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. ఓకే. థాంక్ యూ.